సహోదరులు సహజంగా సాధారణంగా ఒక ఇల్లాలిగా కావచ్చు, ఒక భర్తగా కావచ్చు, చదువుకునే స్టూడెంట్గా కావచ్చు, పొద్దస్తమాను చదువుకుంటూ ఉండడం వల్ల, పొద్దస్తమాను పనిచేయటం వల్ల, ఉద్యోగం చేయటం వల్ల మానసికంగాను శారీరకంగాను అలసిపోవడం అనేది సహజం. అలా అలసిపోతున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటయ్యా అంటే ఆరోగ్యవంతమైనటువంటి నీ అలసటను తీర్చే వాటిని ఎంచుకోవాలి కానీ, ఆత్మీయమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటివి వాటినే ఏర్పరచుకోవాలి కానీ, అడ్డమైన వాటిని ఏర్పరచుకోవడానికి, అపవిత్రమైన వాటిని ఏర్పరచుకొని నేను కొంచెం రిలాక్స్ అవ్వాలని ఆశపడడం అది ఏమాత్రం వాక్యానుసారం కానే కాదు. బాగా అలసిపోయారు అనుకోండి, ఒక మంచి పుస్తకం చదవండి. బాగా అలసిపోయారు అనుకోండి, ఒక మంచి సందేశం వినండి. బాగా అలసిపోయారు అనుకోండి, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని, ఆత్మీయులు ఫ్రెండ్స్ని పిలిపించి వాళ్ళతో కాసేపు మాట్లాడండి. బాగా అలసిపోయారు అనుకోండి, మీరు మీ భార్య మీ పిల్లలు కలిసి కాసేపు బయటకు వెళ్ళండి. అంతేగాని అపవిత్రతను పెంచి పోషించే, నీలో ఉన్న పరిశుద్ధతను పాడు చేసే, నీ కళ్ళను పాడు చేసే, నీ శరీరాన్ని పాడు చేసే దేన్ని కూడా నీ జీవితంలో చోటు ఇవ్వడానికి వీల్లేదు. వినో, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. నువ్వు అలసిపోయినప్పుడు, కాస్త రిలాక్స్ కావాలనిపించినప్పుడు అపవిత్రతకు చోటు ఇవ్వని, అపవిత్రత లేని వాటి ద్వారానే రిలాక్స్ కావాలి.